హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. బడ్డీస్ ఇన్ ఇండియా. ఈ మూవీ ఎప్పటి నుండో యూట్యూబ్లోనే ఫ్రీగా ఉంది. బట్ ఇప్పుడు ఎంఎక్స్ ప్లేయర్లో మళ్ళీ స్ట్రీమింగ్ తీసుకొచ్చారు. ఫ్రీగానే చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ ఉంది కానీ అంతగా బాగలేదు. ఈ మధ్య ఎంఎక్స్ ప్లేయర్, అమెజాన్ కలిసి కొన్ని తెలుగు డబ్బింగ్ మూవీస్ని అందులో అప్లోడ్ చేస్తున్నారు. అది మంచిదే. కాకపోతే ఎంఎక్స్ ప్లేయర్లో మూవీ చూడాలంటే మాత్రం యాడ్స్తో చంపేస్తారు. అసలు మూవీలో యాడ్స్ ఉంటాయో, యాడ్స్లో మూవీ ఉంటుందో అర్థం కావట్లే. సరే, ఈ బడ్డీస్ ఇన్ ఇండియా విషయానికి వచ్చేస్తే ఇది ఒక చైనీస్ అడ్వెంచర్ యాక్షన్ కామెడీ మూవీ. 2017లో రిలీజ్ అయింది. మసాలా కూడా ఏమీ లేదు. మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. కానీ ఒక ఐటెం సాంగ్ లాంటిది ఒకటి ఉంటుంది. అక్కడే కొంచెం ఎక్స్పోజింగ్ ఉంది. అది స్కిప్ చేసుకోవచ్చు. మరి మూవీ చూడడానికి రీజన్ ఏంటంటే మన ఇండియా పేరు చైనా మూవీలో ఉంది కాబట్టి, అండ్ ఈ స్టోరీ కూడా ఇండియాలో జరుగుతూ ఉంటుంది కాబట్టి చైనా మూవీలో ఇండియా పేరు. మరి ఈ మూవీ చూసాకైతే నాకు ఈ మూవీలో ముచ్చటగా 3 సీన్స్ నచ్చాయి భయ్య. అవి మాత్రమే నచ్చాయి. 1.5 అవర్ రన్ టైంలో ఒక 15 మినిట్స్ మాత్రమే నేనైతే ఎంజాయ్ చేశా. ఆ 3 సీన్స్ కూడా మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఒక ఫైట్ సీక్వెన్స్ ఉంది. అండ్ సెకండ్ హాఫ్లో హీరోలు ఇద్దరూ కలిసి ఇండియాకి వచ్చి మన ఇండియాలో ఉన్న తెగలతో ఒక సీన్ ఉంటుంది. అది సెకండ్ది మిరపకాయల సీన్. అది కొంచెం బాగానే అనిపించింది. అండ్ మన హనుమాన్ జీ జై హనుమాన్ని అండర్ వాటర్లో చూపిస్తారు. ఆ షాట్ చాలా బాగా అనిపించింది. మళ్ళీ హనుమాన్ సినిమా చూశాక ఇందులో చూపించడం, అది కూడా చైనా మూవీలో, అది బాగా అనిపించింది. ఆ ముచ్చటగా 3 సీన్లు తప్ప సినిమా మొత్తం బోరింగ్ భయ్య. నేనైతే ఈ మూవీని రికమెండ్ చేయట్లే. కామెడీ మూవీ అన్నా సరే కితకితలు పెట్టుకొని మనం నవ్వుకోవాల్సిందే. అసలు వాళ్ళు దేనికి వచ్చారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, రెండింటికి అసలు సంబంధం ఉండదు. వాళ్ళ యాక్టింగ్, వాళ్ళు చేసే కామెడీకి వస్తున్న సీన్స్ అన్నీ కూడా పిచ్చి పిచ్చిగా అనిపించాయి నాకు. ఇది ఒక పిచ్చి సినిమా అని చెప్పొచ్చు. కానీ ఒక్క విషయంలో మెచ్చుకోవాలి, మన ఇండియాలో స్టోరీ జరుగుతుండడం కాబట్టి హిందీ సాంగ్స్ కూడా పెట్టారయ్యా. నిజంగా అవి మాత్రం బాగున్నాయి. వాటిని అస్సలు చెడగొట్టలేదు. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ భయ్యా నాయన. టెక్నికల్గా మూవీ అస్సలు క్వాలిటీ లేదు. విఎఫ్ఎక్స్ వర్క్ అసలు బాగలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ సోసోగా ఉంది. ఫైనల్గా బడ్డీస్ ఇన్ ఇండియా నాకు మాత్రం చెడ్డ సినిమానే. మరి చూడాలి వద్దా మీ ఇష్టం. మరి WCT రేటింగ్ ఎంత అంటే 2/5. దట్స్ ఇట్ గైస్. ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్ అండ్ జై హింద్.